Today we are discussing about remedial measures to reduce unemployment. భారతదేశంలో నిరుద్యోగ సమస్యని నివారించడానికి ఎటువంటి చర్యలు తీసుకోవాలి? మెజర్స్ టు రిమూవ్ అన్ఎంప్లాయ్మెంట్, నిరుద్యోగతను తగ్గించేదానికి ఎటువంటి చర్యలు అనేవి తీసుకోవాలి? ఈ టాపిక్ వచ్చి సీనియర్ ఇంటర్లో 10 మార్క్స్కి మోస్ట్ ఇంపార్టెంట్. అదేవిధంగా కాంపిటీషన్ ఎగ్జామ్స్కి ఏపీపీసీ గ్రూప్స్ కానీ, గ్రూప్ 2 కానీ, 3 కానీ, 4 కానీ, ఇంకా అదర్ కాంపిటీషన్ ఎగ్జామ్స్, ఇండియన్ ఎకానమీలో కాంపిటీషన్ బిట్స్కి ఆబ్జెక్టివ్ టైప్ బిట్స్కి ఎక్కువ ఇంపార్టెంట్. డిఎస్సి కూడా సోషల్ స్టడీస్ చదివే వాళ్ళకి తీసుకునే వాళ్ళకి కూడా మోస్ట్ ఇంపార్టెంట్. 10th క్లాస్ వాళ్ళకి ఒక 2 సైడింగ్స్ ఇంపార్టెంట్. అంటే ఇక్కడ నీకు డిఎస్సి అని రాసుకుంటాను, అవి డిఎస్సికి సంబంధించి 10th క్లాస్కి సంబంధించి రిలేటెడ్ టాపిక్స్. కానీ సీనియర్ ఇంటర్కి మాత్రం ఇంపార్టెంట్ టాపిక్. పబ్లిక్లో ఒక 2 క్వశ్చన్స్లో 1 క్వశ్చన్ ఈ యొక్క లెసన్ నుంచి అన్ఎంప్లాయ్మెంట్ ఇస్తారు. ఇప్పుడు మనము అన్ఎంప్లాయ్మెంట్ని తొలగించేదానికి ఎటువంటి చర్యలు తీసుకుంటాము, ఎటువంటి మెజర్ తీసుకుంటాం తెలుసుకుంటాం. ర్యాపిడ్ ఎకనామిక్ డెవలప్మెంట్, వేగవంతమైన ఆర్థిక అభివృద్ధి అనేది జరగాలి. అన్ఎంప్లాయ్మెంట్ రిమూవ్ చేయాలంటే కంట్రీలో ఎకనామిక్ డెవలప్మెంట్ జరగాలి. ఇండియాలో ఎకనామిక్ డెవలప్మెంట్ జరిగితే ఆటోమేటిక్గా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి పెరుగుతాయి. దిస్ విల్ ఓపెన్ న్యూ ఆపర్చునిటీస్ ఫర్ అన్ఎంప్లాయ్మెంట్, ఎస్పెషలీ ఫర్ ద ఎడ్యుకేటెడ్ పర్సన్ and skilled workers. When surplus population move from agriculture to industry, can be reduced rural unemployment. ఎప్పుడైతే ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది జరుగుతుందో ఆటోమేటిక్గా ఇండస్ట్రీస్ ఎక్కువగా స్టార్ట్ చేయబడతాయి. ముఖ్యంగా ఇండస్ట్రీ స్టార్ట్ చేస్తే ఆ చదువుకున్న వాళ్ళకి, ఎడ్యుకేటెడ్ పర్సన్స్కి, స్కిల్డ్ లేబరర్స్కి అంతా కూడా ఫ్యాక్టరీలో నీకు ఎంప్లాయ్మెంట్ వస్తుంది. అంటే ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్ డెవలప్ అయినా, డిఫెన్స్ ఇండస్ట్రీ డెవలప్ అయినా, కన్స్ట్రక్షన్ యాక్టివిటీ డెవలప్ అయినా కూడా ఆ యొక్క ఎడ్యుకేటెడ్ పర్సన్స్కి, స్కిల్ వర్కర్స్కి ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వస్తుంది. గవర్నమెంట్ వచ్చి నీకు ఈ యొక్క మేక్ ఇన్ ఇండియా ప్రోగ్రామ్ స్టార్ట్ చేసిన దానివల్ల మన ఇండియాలోనే అదర్ కంట్రీస్ వచ్చి పెట్టుబడి పెట్టుకోండి మా బ్రాండ్తో అని చేసిన దానివల్ల, మన దేశంలోనే ఇతర దేశస్తులు ఇన్వెస్ట్మెంట్ చేసిన దానివల్ల యాపిల్ ఇండస్ట్రీ కావచ్చు, లేకపోతే కంప్యూటర్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ కావచ్చు, ఎలక్ట్రానిక్ ఇండస్ట్రీస్ కావచ్చు, అన్నీ ఇక్కడే స్టార్ట్ చేసిన దానివల్ల మనకి ఎక్కువగా ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి ఎక్కువగా పెరిగింది. అదేవిధంగా రూరల్ ఏరియాస్లో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ అంతా కూడా డెవలప్ చేస్తే అక్కడ కూడా కొంతమందికి ఎంప్లాయ్మెంట్ పెరుగుతుంది. అదేవిధంగా అర్బన్ ఏరియాస్లో ఎప్పుడైతే ఎక్కువ ఇండస్ట్రీ స్టార్ట్ చేయబడుతుందో రూరల్ ఏరియాస్లో ఉండే అగ్రికల్చర్ పాపులేషను అర్బన్ ఏరియాస్కి వెళ్తారు. దీనిలో అర్బన్ ఏరియాస్లో నీకు ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ వస్తాయి. రూరల్ ఏరియాస్లో డిస్కరేజ్ అన్ఎంప్లాయ్మెంట్, సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్ అనేది తగ్గిపోతుంది. కాబట్టి ఎప్పుడైతే ఆర్థికాభివృద్ధి జరుగుతుందో ఆర్థిక వ్యవస్థలో పరిశ్రమలు ఎక్కువగా స్థాపించబడతాయి. గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వ్యవసాయదారులు పట్టణ ప్రాంతాలకు వెళ్ళిన దానివల్ల గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ రంగం ఒత్తిడి తగ్గుతుంది. ఉద్యోగావకాశాలన్నీ కూడా పట్టణ ప్రాంతాల్లో పెరుగుతాయి. ఆర్థికాభివృద్ధి జరిగితేనే నిరుద్యోగం అనేది మనము తొలగించగలుగుతాం. ప్రమోటింగ్ లిబరల్ ఇన్స్టిట్యూషనల్ ఫైనాన్స్ ఫర్ ద సెల్ఫ్ ఎంప్లాయిడ్, స్వయం ఉపాధికి రుణాలు ఇవ్వడం. ఇఫ్ అడక్వేట్ ఇన్స్టిట్యూషనల్ ఫెసిలిటీస్ are available to millions of people for providing goods and services, it is a great scope for the expansion of the employment opportunities. ఎప్పుడైతే సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి ఇన్స్టిట్యూషనల్ ఫైనాన్స్ అనేది ఇవ్వాలి. అంటే కమర్షియల్ బ్యాంక్స్ కానీ, కోఆపరేటివ్ బ్యాంక్స్ కానీ, ల్యాండ్ డెవలప్మెంట్ బ్యాంక్స్ కానీ చీపర్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో ఎప్పుడైతే నీకు సొంతగా ఏదైనా వ్యాపారం చేసుకునే దానికి కానీ, చిన్న చిన్న మిల్లులు కానీ, పిండి మిల్లులు కానీ, లేకపోతే వ్యాపార ఫ్యాన్సీ స్టోర్లు కానీ,
బండ్లు కానీ పెట్టుకునేదానికి ఎప్పుడైతే తక్కువ రేటుకి ఎప్పుడైతే తక్కువ ఇంట్రెస్ట్ రేటుకి క్రెడిట్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తుందో ఆటోమేటిక్గా ఎంతోమందికి పని లభిస్తుంది, ఆటోమేటిక్ ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ అనేవి పెరుగుతాయి. కాబట్టి ప్రభుత్వము స్వయం ఉపాధి కార్యక్రమాలకంతా కూడా వాణిజ్య బ్యాంకుల ద్వారా కానీ సహకార బ్యాంకుల ద్వారా కానీ తక్కువ ఇంట్రెస్ట్ రేట్తో ఎప్పుడైతే రుణాలు ఇప్పిస్తుందో ఆటోమేటిక్గా వాళ్ళు సొంతంగా ఏదో వ్యాపారం చేసుకోగలుగుతారు, ఏదైనా చిన్న ఇండస్ట్రీ పెట్టుకోగలుగుతారు. ఆటోమేటిక్గా అందరికీ కూడా ఈ పని లభిస్తుంది, అన్ఎంప్లాయ్మెంట్ అనేది తొలగించబడుతుంది. నెక్స్ట్ ప్రమోటింగ్ స్మాల్ స్కేల్ ఇండస్ట్రియల్ సెక్టార్ అంటే చిన్న తరహా పరిశ్రమని ప్రోత్సహించాలి. If the government provides much higher amount of credit facilities to development of the small scale enterprises, it would help to enlarging employment. గవర్నమెంట్ వచ్చేసి స్మాల్ స్కేల్ ఇండస్ట్రీస్ కంటే తక్కువ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ కానీ ఈ యొక్క బ్యాంకుల ద్వారా కానీ ఎక్కువగా కానీ లోన్స్ కానీ ఇచ్చిందంటే రూరల్ ఏరియాస్లో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ డెవలప్ అవుతాయి. ఎప్పుడైతే రూరల్ ఏరియాస్లో స్మాల్ స్కేల్ ఇండస్ట్రీ, అగరబత్తి ఇండస్ట్రీ, నీకు పింగాణి ఇండస్ట్రీ, చిన్న చిన్న సాఫ్ట్వేర్ ఇన్స్ట్రుమెంట్స్ పార్ట్స్ తయారు చేసే ఇండస్ట్రీలు, డిస్కులు, క్యాసెట్లు, పెన్ డ్రైవ్లు ఇవన్నీ కూడా తయారు చేసి పార్ట్స్ తయారు చేసేవి, బ్యాటరీ స్కూటర్ సంబంధించిన ఛార్జింగ్ బ్యాటరీస్, ఛార్జింగ్ ఇవన్నీ కూడా చిన్న చిన్న ఇండస్ట్రీస్ ఎప్పుడైతే స్టార్ట్ చేస్తారో అక్కడ వాళ్ళందరికీ కూడా పని లభిస్తుంది ఎక్కువ మందికి. అందుకని నీకు ఇండియాలో ఒక సెజ్ స్పెషల్ ఎకనామిక్ జోన్ స్టార్ట్ చేసి గవర్నమెంట్ మేక్ ఇండియా ప్రోగ్రామ్ ద్వారా ఎవరైతే ఇండస్ట్రీస్ అక్కడ ఇండస్ట్రీ స్టార్ట్ చేస్తారో గవర్నమెంట్ వాళ్ళకి అన్ని ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేస్తుంది. ల్యాండ్ తక్కువ రేట్కి ఇస్తుంది, లీజ్ ఇస్తుంది, ట్యాక్స్ అండ్ కన్సెషన్ ఇస్తుంది. అప్పుడు అందరూ కూడా ఆ యొక్క బ్యాక్వర్డ్ ఏరియాస్లో ఈ యొక్క ఇండస్ట్రీ స్టార్ట్ చేసేదానికి ముందుకు వస్తారు. అప్పుడు ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అనేది జరుగుతుంది, ఎంప్లాయ్మెంట్ ఆపర్చునిటీస్ లభిస్తాయి. దీనివల్ల నీకు అన్ఎంప్లాయ్మెంట్ అనేది తొలగించబడుతుంది. కాబట్టి ప్రభుత్వం వచ్చేసి ఎప్పుడైతే చిన్న తరహా పరిశ్రమలు తక్కువ రేటుతో అనేక సంస్థల ద్వారా వాణిజ్య బ్యాంకుల ద్వారా కానీ సహకార బ్యాంకుల ద్వారా కానీ ఎప్పుడైతే రుణాలు ఇస్తుందో చిన్న చిన్న పరిశ్రమలు డెవలప్ అవుతాయి. అక్కడ కూడా అనేక మందికి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి, నిరుద్యోగం అనేది తొలగించబడుతుంది. నెక్స్ట్ మేజర్ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్, ఇవి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఎక్కువ ఇంపార్టెంట్. ప్రతి ఒక్క సైడింగ్ కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్, డిఎస్సి పర్పస్కి ఇంపార్టెంట్, అటువంటి విడిగా కూడా కరెంట్ అఫేర్స్ జనరల్ నాలెడ్జ్కి కూడా చాలా ఇంపార్టెంట్. ఇది స్కీమ్స్ ఫర్ ట్రైనింగ్ రూరల్ యూత్ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయిడ్. కాబట్టి మేజర్ గవర్నమెంట్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ ప్రభుత్వ ప్రధాన ఉద్యోగ పథకాలు అంటారు. స్కీమ్ ఆఫ్ ట్రైనింగ్ రూరల్ యూత్ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయిడ్ ట్రైసమ్, ద నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ NREP, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్ NGNREGs, దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన RLGP, JRY, SGRY, SGSY ఇవన్నీ కూడా ఎంప్లాయ్మెంట్ రిమూవ్ చేసేదానికి తగ్గించేదానికి నీకు ప్రోగ్రామ్స్ అనమాట. ఎక్కువగా కాంపిటేషన్ ఎగ్జామ్స్ ఇస్తుంటారు. కొన్ని డిఎస్సి కూడా 10th క్లాస్ లెవెల్లో 2-3 టాపిక్స్ వచ్చి డిఎస్సికి ఇస్తారు. ఒక్కొక్క సైడింగ్ 5 మార్క్స్ కూడా నీకు సీనియర్ ఇంటర్లో మహాత్మా గాంధీ MGNR ఇస్తారు, DDUGKY 2 మార్క్స్ ఇస్తారు, 5 మార్క్స్ కూడా ఇస్తారు. స్కీమ్ ఆఫ్ ట్రైనింగ్ రూరల్ యూత్ ఫర్ సెల్ఫ్ ఎంప్లాయిడ్, స్వయం ఉపాధి కోసం గ్రామీణ యువతకు శిక్షణ ఇవ్వడం. అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే యువకులకు ట్రైనింగ్ అనేది ఇవ్వబడుతుంది. అంటే వాళ్ళకి సాంకేతిక పరిజ్ఞానం పెంచేదానికి ఏదైనా జాబ్ చేసేదానికి ట్రైసమ్ ద్వారా ఇవ్వబడుతుంది. ట్రైసమ్ గా దిస్ వాజ్ స్టార్టెడ్ ఇన్ 1979 with the objective of removing unemployment program among the rural youth for 2 lakh rural youth for every year. It was merged into Swarna Jayanti Gram Swarajgar Yojana in April 1990. ఈ యొక్క ట్రైసమ్ని 1979లో స్టార్ట్ చేశారు. అంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉండే యూత్కి అంతా కూడా ట్రైనింగ్ ఇవ్వడం దీని యొక్క మెయిన్ ఆబ్జెక్టివ్ అనమాట. అంటే 2 లక్షల మంది యువకులకు ఈ స్కీమ్ ద్వారా ట్రైనింగ్ ఇస్తే వాళ్ళు ఏదో ఉద్యోగం అనేది చేసుకోగలుగుతారు. చదువుకున్న వాళ్ళకంతా కూడా స్కిల్కి సంబంధించి ట్రైనింగ్ అని ఇస్తే వాళ్ళు ఏదో ఒక పని చేసుకోగలుగుతారు అనే ఉద్దేశంతో దీన్ని స్టార్ట్ చేశారు. 1999 ఏప్రిల్లో స్వర్ణ జయంతి గ్రామ స్వరాజ్ గారి రోజుల్లో దీన్ని మిక్స్ చేశారు, కలిపేశారు. ఇది
ఎక్కువ డీప్గా గాలిస్తే అప్పుడు ఈ బిట్కి వచ్చి గ్రూప్స్కి వచ్చి కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్. అంటే ఏ స్కీమ్ యొక్క ట్రైసమ్ వచ్చి దేంట్లో కలిసింది, ఎప్పుడు కలిసింది అని ఇచ్చినప్పుడు ఇది మనం రాయాలి. నెక్స్ట్ ద నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్, ఎన్ఆర్ఈపీ అంటారు, జాతీయ గ్రామీణ ఉపాధి పథకం. అంటే నేషనల్ లెవెల్లో రూరల్ ఏరియాస్లో అందరికీ కూడా ఉద్యోగాలని ఇవ్వడం. ద నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ started in the 6th plan to help the rural population which largely depends on the agriculture wages during the lean agriculture period. ఈ యొక్క జాతీయ గ్రామీణ ఉపాధి పథకం అంటారు. ఈ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ని నీకు 2006 అంటే 6th ప్లాన్లో దీన్ని ప్రవేశపెట్టారు. అంటే ముఖ్యంగా రూరల్ ఏరియాస్లో ఉండే పాపులేషన్కి కొన్ని అగ్రికల్చర్ డల్ సీజన్లో నీకు వ్యవసాయంలో పని లేని కాలంలో ఈ యొక్క పని కల్పించేది దీని యొక్క ఉద్దేశం అన్నమాట. 6th ప్లాన్లో ఈ యొక్క ఎక్కువగా అగ్రికల్చర్ మీద డిపెండ్ అవుతుంటారు, అంటే వ్యవసాయం మీద ఆధారపడి ఉంటారు. వాళ్ళకి కొన్ని రోజులు పని ఉండదు, అంటే సీజనల్ అన్ఎంప్లాయ్మెంట్, డిస్గైజ్ అన్ఎంప్లాయ్మెంట్ ఉన్న టైంలో వాళ్ళకి ఏదో పని ఇచ్చేదానికి, కొంతకాలం పని ఇచ్చేదానికి 6th ప్లాన్లో ఈ యొక్క జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని ప్రారంభించారు. నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ని 6వ ప్రణాళికలో ఈ జాతీయ గ్రామీణ ఉపాధి పథకాన్ని దేనికి ప్రవేశపెట్టారంటే వ్యవసాయ రంగంలో పని లేని కాలంలో ఏదో ఒక పని అనేది ఇవ్వడం, కొన్ని రోజులు సంవత్సరంలో కొన్ని రోజులు పని ఇచ్చేదానిగా దీన్ని ప్రవేశపెట్టారు. మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్ గ్యారంటీ స్కీమ్ 10th క్లాస్ టాపిక్లో ఇది డిఎస్సికి ఉపయోగపడుతుంది. ఎన్ఐ యొక్క ట్రైజమ్ కూడా డిఎస్సికి ఉపయోగపడుతుంది. ఎన్ఐ 10th క్లాస్లో ఉంటుంది అనమాట. ఇంటర్మీడియట్లో 5 మార్క్స్ కూడా ఇస్తారు దీన్ని. MGNREGS, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమ్. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకము అంటే గ్రామీణ ప్రాంతాల్లో రూరల్ ఏరియాస్లో ఉండే ప్రజలకి ఉద్యోగావకాశాలు కల్పించడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. NREP scheme is known as MGNREGS from 2nd October 2009. ఈ యొక్క NREP స్కీమ్ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ ప్రోగ్రామ్ని 2009 అక్టోబర్లో MGNREGSగా మార్చారు. అండర్ ద స్కీమ్ 33% of the beneficiaries are to be women. It provides a wage rate of 100 rupees per day to a woman. ఈ స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మహిళలకి ఉద్యోగాల్లో 33% మహిళలకి ఈ స్కీమ్ ద్వారా నీకు పని కల్పిస్తారు. అంటే 100 రూపాయలు రోజుకి వచ్చి మినిమంగా వాళ్ళు ఆ టైంలో 100 రూపాయలు నీకు రోజుకి ఇచ్చేవాళ్ళు. The focus of the scheme is on works relating to water conservation, drought proofing, land development and flood control and rural development in terms of all rules. అంటే ఈ స్కీమ్ దేనికి ప్రవేశపెట్టారంటే వాటర్ కన్జర్వేషన్, అంటే నీటిని కాపాడుకోవాలి. నీరు అనేది ఎండాకాలంలో ఎక్కువగా లభించదు. భూమిలో నీరు అనేది ఎండిపోకుండా కాపాడుకోవడానికి ఇంకుడు గుంటలంతా కూడా ఏర్పాటు చేయడము, చిన్న చిన్న ప్రాజెక్టులు నిర్మించడము అవన్నీ చేస్తారు. డ్రాట్ ప్రూఫింగ్, కరువు కాలంలో ఏ ప్రాంతాల్లో కరువు ఉంటుంది ఆ కరువు ప్రాంతాల్లో తగిన చర్యలు తీసుకుంటారు. తర్వాత భూమి అభివృద్ధి పనులు చేపడతారు. వరదలు రాకుండా చూస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో నీకు రోడ్లు డెవలప్ చేస్తారు, రోడ్లు కట్టిస్తారు. మహిళలకి ఎక్కువగా ఈ స్కీమ్ ద్వారా బెనిఫిట్ ఇస్తారు. మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉద్యోగ హామీ పథకము NREP స్కీమ్ని MGNREGSగా మార్చి కాంపిటేషన్ ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్. 2009 2nd అక్టోబర్లో NREP స్కీమ్ని పేరు మార్చి MGNREGSగా మార్చారు. కాంపిటేషన్ ఎగ్జామ్స్కి ఇంపార్టెంట్. దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన. ఈ యొక్క దీన్ దయాళ్ ఉపాధ్యాయ అనే పేరుతో దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన అంటే నీకు 25th సెప్టెంబర్ 2014లో స్టార్ట్ చేశారు. 98th బర్త్ యానివర్సిటీ దీన్ దయాళ్ యొక్క 1998 బర్త్ యానివర్సిటీ అనమాట. అప్పుడు 2014 సెప్టెంబర్లో ఈ స్కీమ్ లాంచ్ చేశారు. సో ఇట్ వాజ్ లాంచ్డ్ ఆన్ 25th September 2014, 98th birth anniversary of Deen Dayal. Earlier it is known as Ajivika Skills Development Program, ASDP అంటారు. ఈ యొక్క దీన్ దయాళ్ ఉపాధ్యాయ కౌశల్ యోజన DDUGKY
దీన్ దయాళ్ ఉపాధ్యాయ గ్రామీణ కౌశల్ యోజన గ్రామీణ ప్రాంతాల్లో ఉండే వాళ్ళకి స్కిల్కి సంబంధించి ట్రైనింగ్ ఇవ్వడం. మొట్టమొదటిలో దీన్ని ఏఎస్డిపి అంటే ఆజీవిక స్కిల్ డెవలప్మెంట్ నీకు ప్రోగ్రామ్ అని ఉండేది. దాన్ని డిడియూజీకేవై పేరు మార్చారు, అంటే దీన్ దయాళ్ ఉపాధ్యాయ పేరుతో మార్చారు. దీని యొక్క మెయిన్ ఏంటంటే రూరల్ ఏరియాస్లో ఉండే వాళ్ళు ట్రైనింగ్ ఇవ్వడం. ఇట్స్ ఎయిమ్ ఈస్ టు గివ్ ట్రైనింగ్ 10 lakh రూరల్ యూత్ ఫర్ జాబ్స్. 10 లక్షల మందికి జాబ్స్ అనేది ఇవ్వాలని స్కీమ్ యొక్క ముఖ్య ఉద్దేశం. దీని skill development training centers to be launched to remove the unemployment problem in rural areas. రూరల్ ఏరియాస్లో స్కిల్ డెవలప్మెంట్ సెంటర్స్ ఏర్పాటు చేసి అక్కడ ట్రైనింగ్గా తీసుకుంటే వాళ్ళకంతా ఉద్యోగాలన్నీ కూడా ఎక్కువగా వస్తాయి. ఆ యొక్క స్కిల్ డెవలప్మెంట్ ఎలా ఉంటుందంటే ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా కాంపిటీషన్ ఎదుర్కొనేటట్టు వాళ్ళ స్కిల్ ఉంటుంది. అంటే మంచి ప్రోడక్ట్ తయారు చేస్తానికి కావాల్సిన ఫ్యాక్టరీలో స్కిల్ అని వీళ్ళు ప్రొవైడ్ చేస్తారు. నెక్స్ట్ RLGP రూరల్ ల్యాండ్లెస్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ ప్రోగ్రామ్ 15th August 1983లో స్టార్ట్ చేశారు. అంటే రూరల్ ఏరియాస్లో ల్యాండ్ లేకుండా కొంతమంది ఉంటారు, వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వడం. జవహర్ రోజ్గార్ యోజన JRY February 1989 జవహర్లాల్ నెహ్రూ పేరుతో ఎంప్లాయ్మెంట్ ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయాలి, ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి నీకు ప్రవేశపెట్టారు. స్వర్ణ జయంతి గ్రామ్ స్వరాజ్గార్ యోజన SGSY April 1999లో రూరల్ ఏరియాస్లో ఉండే వాళ్ళకి సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ ఇచ్చేదానిగా ఈ స్కీమ్ని ప్రవేశపెట్టారు. స్టూడెంట్స్, డియర్ వ్యూయర్స్, మీకు నేను చెప్పిన కంటెంట్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీకు సబ్స్క్రైబ్ చేయండి. బెల్ ఐకాన్ ద్వారా మీరు నా యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేస్తే మీకు బెల్ ఐకాన్ మీకు నా యొక్క వీడియోలన్నీ కూడా కంటిన్యూషన్గా అందుతూ ఉంటాయి. తప్పనిసరిగా సపోర్ట్ చేస్తారని చెప్పి అనుకుంటున్నాను.